ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థే మభంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా పాషండద్రుమషండదావదహనాశ్చార్వాకశైలాసనిః బౌద్ధధ్వాంతనిరాసవాసరపతిః జైనేభకంఠీరవః మాయావాదిభుజంగభంగగరుడత్రైవిద్యచూడామణిః శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం మునిః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతుం తపోనిధిం. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాన్ స్రజి నిగళితం యా బలాత్కురుచ్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. పరమపావనమైనటువంటి ధనుర్మాస ఉత్సవంలో మనం గోదా తల్లి చేత అద్భుతంగా గానం చేయబడినటువంటి తిరుప్పావై దివ్య వ్రతం, దివ్య ప్రబంధం, అందులో ఈరోజు మనం 20 రోజులోకి ప్రవేశించాం. 33 అమరర్కు మున్ సెన్రు கப்பந்தவிற்கும் கையிலே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கும் வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மெல்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திரிவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் தந்து உன் மணாளனை இப்போதே எம்மை நீராட்டு ఏలోరింపావాయ్ ఆండాల్ తిరుబడిగలే శరణం. ఈరోజు పాసురంలో గోదా తల్లి స్వామిని, నిన్న అమ్మవారిని స్వామిని కలిపి ఇద్దరిని ప్రార్థించింది. ఎవరు కూడా పట్టించుకోలేదు. మనం ఏదైనా సరే ఎవరినైనా ఏదైనా ఒక విషయంలో 1కి 10 సార్లు ప్రార్థిస్తే వాళ్ళు పట్టించుకోకపోతే మనకి కొంచెం మనసు బాధ కలిగి కోపం వస్తుంది, చిరు కోపం. అట్లాగే ఈనాడు గోదా తల్లి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి స్వామిని ఇక్కడ నిలదీస్తోంది. ఏమయ్యా, నీవు శక్తిమంతులైనటువంటి 33 రకాలైనటువంటి ఆ దేవతలకి సహాయం చేస్తావా? అమాయకులమైన గొల్లపిల్లలను మాకు సహాయం చేస్తావా? వాళ్ళందరికీ వెళ్ళి వెంటబడి నీ గురించి కూడా తెలియకపోయినా సరే, నీ మహిమ తెలిసి కూడా నిన్ను అలక్ష్యం చేసే వాళ్ళ కోసం సహాయపడతావు వెళ్ళి వెంటబడి, మమ్మల్ని అయితే పట్టించుకోవా అని నిలదీస్తోంది. 33 అమరర్కం మున్ సెన్రు కప్పంతవిరుకం కయ్యిలే తుయ్యిలజాయ్. వాళ్ళకి కష్టం అంటే చాలు, 3 దేవతలకి పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఆ ఇంద్రుడి కోసమే కదా నువ్వు కూర్మావతారం ఎత్తినా, మత్స్యావతారం ఎత్తినా, లేదు వామనావతారం ఎత్తినా ఆ ఇంద్రుడి కోసమే కదా. అదే ఇంద్రుడు ఏం చేశాడు? నీకు ఆనాడు కృష్ణావతారంలో ఆమె నీ భార్య అడిగినటువంటి ఆ పారిజాత వృక్షంలో ఒక పుష్పం కూడా ఇవ్వలేనటువంటి వాడు. అటువంటి ఇంద్రుడిగా సహాయం చేసేది, సర్వకాల సర్వావస్థల్లో నీ నామస్మరణ చేసే మమ్మల్ని పట్టించుకోవా? ఇదేమయ్యా, ఇది ఎక్కడ విడ్డూరం అని నిలదీస్తున్నారు. కప్పంత విరుక్కం కయ్యిలే తుయ్యిలేజాయ్. వాళ్ళకి ఎప్పుడైతే కనుక కంపం, భయం కలుగుతుందో వాళ్ళ భయాన్ని పోగొడతావు నువ్వు వెళ్ళి.
సెప్పముడయాయ్ తిరలుడయాయ్, నువ్వు చాలా గొప్పవాడు. తిర్రలు బలం. బలం అంటే అఘటిత ఘటన సామర్థ్యం బలం. ఇది చేయగలడు, ఇది చేయలేడు అని ఉండదు. బలం అంటే సంకల్పించిన పనిని సంకల్పించిన విధంగా నిర్వర్తించటం బలం అంటే. బలం అంటే శరీర సంబంధం కాదు. బలం అనేటటువంటిది అఘటిత ఘటనా సామర్థ్యం. ఈ చెయ్యగలడు, ఇది చెయ్యలేడు అని చెప్పటానికి వీలు లేనటువంటి ఆశ్చర్య చేష్ట. 7 ఏళ్ల పిల్లవాడు, ఆ 7 ఏళ్ల పిల్లవాడి శరీరం ఎంత ఉంటుంది, ఎంత లేతగా, అందులో ఆ చిటికిన వేలు ఎంత చిన్నది, దాని మీద పర్వతాన్ని ఎత్తిపెట్టాడు. అది సాధ్యమయ్యేదేనా? కానీ చేశాడా ఆయన. అది అఘటిత ఘటనా సామర్థ్యం. అటువంటి లీలలెన్నో చూపించావు. ఎవరి కోసం? అందరి కోసం. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎలా ఆశ్రయించాలో తెలియదు. వాళ్ళ ప్రయోజనంగానే నిన్ను మర్చిపోతారు వాళ్ళందరూ. అమ్మయ్య, మనం అనుకున్న పని పూర్తయింది అని నిన్ను లెక్క పెట్టనటువంటి 30 దేవతలు, 33 దేవతలు ఎంతమంది ఉన్నారు తెలుసా? 33 కోట్లు. కోట్లు అంటే కోట్లు సంఖ్య కాదు. కోటి అంటే కనుక విభాగము, గ్రూప్ అని అర్థం. 33 రకాల గ్రూపులు ఉన్నాయి దేవతల్లో. 12 మంది ఆదిత్యులు, అదే ఉందా 11 రుద్రులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అశ్విని దేవతలు. ఈ రకంగా మొత్తం 33 మంది ఉన్నారు వాళ్ళు. ఈ 33 రకాల దేవతలకి నీవు సహాయం చేస్తావా? నన్ను చూడవా? నన్ను పట్టించుకోవా? మేము ఆడపిల్లలం, చిన్న పిల్లలం, చీకట్లో వచ్చాం, చలిలో వచ్చాం, నీకోసం వచ్చాం. మాకు వేరే ప్రయోజనం, అనన్య ప్రయోజనాలుగా వచ్చినటువంటి నిన్ను శరణాగతి చేశాం. మమ్మల్ని చూడవా? మా వంక మాట్లాడవా అని నిలదీస్తున్నారు ఈనాటి పాసురంలో. అయితే ఈ కృష్ణుడు అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి నప్పెన్న పిరాటి ఈ మాట్లాడే గోపికను చూస్తున్నారట. మనం ఎవరితోనా మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు, వాళ్ళ యొక్క పెదవులు, వాళ్ళ యొక్క ముఖ కవళికలు, వాళ్ళ యొక్క శరీర స్థితి, వాళ్ళ యొక్క హావభావాలు చూస్తాం. అట్లాగే ఈనాటికి గోపిక యొక్క, ఈనాడు గోదాదేవి యొక్క ఆ హావభావాలను చూస్తున్నారు. ఆ నిప్పని పిరాటి ఎలా ఉందో చూస్తున్నారట. ఆమె ఎలా ఉంది? ఆమె అందాన్ని పొగుడుతోంది మళ్ళీ గోదాదేవి. సెప్పెన్న మెల్మలై సవ్వాయ్ సిరుమరుంగుల్, ఎర్రనైనటువంటి అధరం సౌందర్యం, అదేవిధంగా ఉన్నతమైనటువంటి వక్ష సౌందర్యం, విశాలమైనటువంటి కేశ సౌందర్యం. ఇన్ని సౌందర్యాలు నీలో పెట్టుకున్నావు కాబట్టే కృష్ణుడు నీ దగ్గరే ఉన్నాడు, మా దగ్గరికి రావట్లేదు. కాబట్టి 30 ఏం కావాలి నీకు అని ఆమె అడిగింది. అన్ని ఇన్ని రకాలుగా కీర్తించేసరికి నీకేం కావాలంటే ఉక్కమం తట్టొళియం తందు ఉన్మణాలనై. ఉక్కమం తట్టొళియం, ఒక అద్దము, ఒక విసినికర్ర. అద్దం ఎందుకు? మనని మనం చూసుకోవటానికి. అద్దం అంటే ఆత్మజ్ఞానం. మనం ఎవరో తెలుసుకోవాలి ముందు. మనం ఎవరో తెలుసుకుంటే భగవంతుడిని ఎలా పొందాలి, భగవంతుడు ఎవరో తెలుస్తాడు. అలాగే విసనకర్ర, విసనకర్రతో ఏం చేస్తాం? మనం ఇలా ఊపుతాం, దానివల్ల మనకి గాలి వస్తుంది చల్లగా. అదేవిధంగా మనకి శరీరంలో ఉండే చెమట, తాపము లాంటివి తగ్గుతాయి. మన శరీరంలో త్రివిధ తాపాలు ఉన్నాయి: ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికం అని. ఈ 3 తాపాలను నశింపజేస్తుంది. ఏమిటది? విసనకర్రని అటు ఇటు 2 సార్లు తిప్పుతామట. భగవన్ మంత్రం ఉందిట, ద్వయమంత్రం అంటారు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణ నమః. సర్వకాల సర్వావస్థల్లో అందరూ, ఆ మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఈ వర్ణము, ఆ వర్ణము, ఈ కులము, ఆ కులము అనే భేదం లేకుండా అందరూ చెప్పగలిగే మంత్రం అంటే ఇది. దీన్ని ద్వయం అంటారు. ఒకసారి ఇటు తిప్పడం ఒక మంత్రం, ఇటు తిప్పడం. విసనకర్రని ఇలా ఎవరం పట్టుకోం, ఇలా తిప్పుతాం, దానివల్ల గాలి వస్తుంది. అట్లాగే ఇక్కడ ఏమేమిడుతోంది? ఒక వ్యసనకర్రని ఇమ్మంది, అద్దం ఇమ్మంది. అద్దం అంటే మన యొక్క స్వరూపం మనం తెలుసుకోవాలి. మనకి మనంతా ఆత్మలం, శరీరం కాదు మనం. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని కలిగించు తల్లి. అదేవిధంగా భగవన్ మంత్రజ్ఞానాన్ని కలిగించు. అంతేకాదు, భగవన్ మంత్రంతో చెప్పబడేవాడు భగవానుడు. ఆ భగవానుడు ఉన్మణాలనే, నీ భర్తలేమ్మా, మాకు సంబంధించిన వాడు కాదు, నీ భర్తేలే అని అక్కడ కొంచెం ఆమెను కటువుగా తెలియజేసిందిట. కాబట్టి ఇంతటి వైభవం ఈ పాసురంలో ఉంది అంటున్నారు. ఆ రకంగా ఈరోజు గోదాదేవి ఆ నప్పెన్న పిరాటిని, శ్రీకృష్ణ పరమాత్మని కలిపి కొంచెం పరుషంగా మాట్లాడినట్టుగా, నిలదీసినట్టుగా ప్రార్థన చేసినటువంటి ఈ భక్తి తత్పర స్వరూపమైనటువంటి పాసురం ఈనాడు మనం అనుసంధానం చేసుకున్నాం. ఇక మనకి నిత్యానుసంధానమైనటువంటి బ్రహ్మాండ పురాణం. నిన్న మనం అగ్నుల విషయాలు తెలుసుకున్నాం. కొన్ని అగ్నిదేవుని యొక్క స్వరూపాలు తెలుసుకున్నాం. అగ్ని లోకంలో ఎన్నో రకాలుగా ఉందనుకున్నాం. ప్రధానమైనటువంటి అగ్ని భరతాగ్ని అంటారు. ఆ భరతాగ్ని అనేటువంటి ఆయనకి అగ్నిదేవుడు అని పేరు.
ఆయనకే లౌకికాగ్ని అనేటటువంటి పేరు. ఆయనకి 3 కుమారులు ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. ఆ 3 కుమారులు పవమానుడు, పావకుడు, శుచిహి అని. ఆ వారందరి ద్వారా ఎంతమంది? ఒక్కొక్కళ్ళకి 8 అగ్నులు పుట్టారని చెప్పాం. అందులో ఒక శంసుడు అనేటటువంటి ఆయన నదీ రూపంలో ఉన్నటువంటి 16 మంది కన్యలను ఆయన వివాహం చేసుకున్నాడు అని మనం కొన్ని చెప్పుకున్నాం. మనకి ప్రస్తుతం భూమి మీద ఈ సృష్టిలో కనబడేటటువంటి విశేషమైనటువంటి నదులు ఒక గంగా నది తప్ప మిగతా అన్ని నదులు కూడా 16 విశేషమైనటువంటి నదులన్నిటినీ కూడా ఈ శంసుడు అనేటటువంటి అగ్నిదేవుని యొక్క మునిమనవడు వివాహం చేసుకున్నాడు వరించి అని తెలియజేసుకున్నాం. ఇక ఈనాడు నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయానికి సమన్వయంగా అగ్నులు ప్రధానంగా ఔపగాయనులు, అదేవిధంగా ఔద్దేశికులు, అదేవిధంగా విహరణీయములు అని 2 రకాలని చెప్పుకున్నాం. నిన్న మనం ఔద్దేశికమైనటువంటి ఉద్దేశ్యం, ఒక ప్రయోజనానికి యోగ్యమైనటువంటి స్వరూపం అగ్ని స్వరూపం. అదేవిధంగా ఇవాళ విహరణీయాగ్నుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆ విహరణీయాగ్నులు కూడా 8 రకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఋతుధామా చ సుజ్యోతి ఔదంబర్య ప్రకీర్త్యతే విశ్వవ్యచాః సముద్రో అగ్ని బ్రహ్మస్థానే సకీర్త్యతే బ్రహ్మజ్యోతి వసుర్ధామా బ్రహ్మస్థానే స ఉచ్యతే అజైకపాదుషస్థో యః స శాలాసుఖీయకః అనుద్వేష్యో హి అహిర్బుధ్న్యో సోऽగ్నిః గృహస్థస్య సస్మృతః సంశ్యైతే సుతాః సర్వే ఉపస్థేయా ద్విజై స్మృతాః. ఉపస్థేయాగ్నులు అని ఒక 8 మంది ఉన్నారు అనుకున్నాం. వారి యొక్క స్వరూపమేంటో మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం. ఈ రకమైనటువంటి అగ్నులు ప్రధానంగా సమ్రాట్ అగ్ని అనేటటువంటి పేరుతో 8 రకాల వాళ్ళు ఉన్నారు అంటున్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. మొదటగా సమ్రాట్ అగ్ని, రెండవ ఆయన కృశాసనాగ్ని, మూడవది పరిషత్ పవమానాగ్ని, నాలుగో అయినటువంటి ఆయన ప్రతల్కాగ్ని, ఐదవ ఆయన ఋతుధామాగ్ని, ఆరవ ఆయన అజైక పాదాగ్ని, అదేవిధంగా ఏడవ ఆయన అనుద్దేశ్యాగ్ని, 8వ ఆయన గారహపత్యాగ్ని. ఇట్లా 8 మంది అగ్ని స్వరూపాలు ఉన్నారు. ఇందులో ఒక్కొక్కళ్ళు ఏ రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారనేది ఇప్పుడు మనం ఒకసారి స్మరించుకుందాం. ఇందులో మొట్టమొదట ఆయన సమ్రాడగ్ని అన్నాం. ఈ సమ్రాడగ్ని అనేటటువంటి ఆయన యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞఫలం యొక్క పరిపూర్ణ స్థితిని ఒక యజ్ఞం నిర్వహించేటప్పుడు ఆ యజ్ఞంలో ఉండేటటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నికి సమ్రాడగ్ని. యజ్ఞం పూర్తయిన తర్వాత ఇంకా మనకి జ్వాల కలుగుతూ జ్వాల ఉంటూనే ఉంటుంది యజ్ఞంలో. ఆయన పేరు సమ్రాడగ్ని అని పేరు. అంటే యజ్ఞ పరిపక్వతను తెలియజేసేటటువంటి స్వరూపం అన్నారు. ఇటువంటి యజ్ఞం విశ్వశాంతి కోసం సార్వజనీనమైనటువంటి ప్రయోజనాల కోసం చేసే అగ్ని ఏదైతే ఉంటుందో ఆ అగ్నికి సమ్రాట్ అగ్ని అని పేరు. సమ్రాట్ మనకు పదం కూడా చక్కగా తెలియజేస్తాం. సమ్రాట్ అంటే ఎవరు? రాజుగారు. రాజు ఏం చేస్తాడు? ప్రజలను పాలిస్తాడు, విశ్వాన్ని కాపాడుతూ ఉంటాడు, సార్వజనీనమైనటువంటి పనులు చేస్తుంటాడు. లోకంలో అందరికీ సంతోషము ఆనందాన్ని కలిగేలా చూడటమే ప్రజారంజక పరిపాలన దక్షతే రాజు లక్షణం. రాజుకి సమ్రాట్ అని పేరు. సమ్రాట్ అంటే ఎవరు? అనేకమైనటువంటి రాజులందరికీ అధిపతికి సమ్రాట్ అని పేరు. చక్రవర్తి అంటాం. కాబట్టి యజ్ఞంలో యజ్ఞమంతా పూర్తయిన తర్వాత కొంతసేపు అగ్ని జ్వాల ఉంటూనే ఉంటుంది. ఆ అగ్ని జ్వాల పేరు సమ్రాట్ అగ్ని అని చెప్తున్నారు. ఇక రెండో ఆయన కృశాసనాగ్ని. ఈ కృశాసనాగ్ని అనేటువంటి ఆయన ఒక యాగం చేసినప్పుడు ప్రధాన యాగకుండంలో ఉండే అగ్ని కాకుండా మిగిలిన తర్వాత మరికొన్ని ఉపకుండాలు ఉంటాయి. పక్కపక్కన మరికొన్ని చిన్న చిన్న అగ్నికుండాలు ఉంటాయి. ఆ అగ్నికుండాలలో ఉండేటటువంటి అగ్నికి కృశాసనాగ్ని. ఈయన సహాయకాగ్ని
అనేటటువంటి పేరు కూడా ఉందిట. అంతేకాదు పరివారాగ్ని, పారివారికాగ్ని అనేటటువంటి పేరుతో కూడా ఆ జ్వాలకి పేరు ఉంటుందట. సాధారణంగా యజ్ఞం చేసేటప్పుడు ఏకకుండం లేదా 3 కుండాలు లేదా 5 కుండములు లేదా 11 లేదా 108, 21 ఇట్లా సంఖ్య ఉన్నాయి. ఆ యజమాని యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఋత్విక్కుల యొక్క ఆ సంఖ్యను బట్టి ఉంటాయి కుండ హోమాలు. అన్ని హోమాలకి కూడా ప్రధానమైనటువంటి ఫలం విశ్వశాంతి. లోకంలో అందరూ క్షేమంగా ఉండటానికే యజ్ఞం చేయాలి, అంతేగాని మనం మాత్రమే సుఖంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో యజ్ఞం చేయరాదు అనేటటువంటి మనకి తెలుస్తుంది. వేదాజ్ఞానం ద్వారా ఆ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి ఈ రెండవదైనటువంటి కృశాసనాగ్ని అంటే ఎవరంటే యజ్ఞకుండం, ప్రధాన యజ్ఞకుండంలో యజ్ఞం ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. అందులో ఉండేటటువంటి ఆ అగ్ని జ్వాలను తీసుకుని మిగిలిన కుండాలలో ఆ అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. కాబట్టి ప్రధాన కుండంలో నుంచి తీసుకున్నటువంటి అగ్ని ఉపకుండాలలోకి వెళ్తుంది. కాబట్టి ఆ అగ్నికి కృశాసాగ్ని అనేటటువంటి పేరు ఉంది అంటున్నారు. ఆ తర్వాత మూడవదైనటువంటిది పరిషత్ పవమానాగ్ని అంటున్నారు. ఈ పరిషత్ పవమానాగ్ని అనేటటువంటిది లోకక్షేమకరం కోసంట, ఆరోగ్యం కోసం చేస్తుంటారట. సాధారణంగా ఎన్నో వేలాది యజ్ఞాలు ఉన్నాయి, రకరకాల ప్రయోజనాలు. ఆనాడు పూర్వకాలంలో ఋషులు మహర్షులు ఎన్నో యజ్ఞాలు చేసేవారు, రాజులు కూడా నిర్వహించేవారు. అదేవిధంగా బ్రాహ్మణాదులు కూడా యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేసేవారు. అందులో కొంతమంది ఆరోగ్యం కోసమని, ఐశ్వర్యం కోసమని ఇట్లా కొన్ని నైమిత్తిక యజ్ఞాలు ఉన్నాయి. నిత్య యజ్ఞములు, నైమిత్తిక యజ్ఞములు, కామ్య యజ్ఞములు అని ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక తీరడం కోసం ఉండేటటువంటి ఆ హోమాలకి కామ్య హోమములు అంటారు. ఏదో ఒక ఫలం కావాలి. నైమిత్తిక యజ్ఞములు అంటే కనుక ఈ సృష్టిలో జరిగేటటువంటి ఈ పంచభూతాల ద్వారా జరిగేటటువంటి హానులు, ఏదన్నా ఇబ్బందులు కానీ, కష్టాలు, సంకటములు, ప్రమాదాలు అనేటువంటి జరగకుండా చేస్తూ ఉండేటటువంటి యజ్ఞాలు నైమిత్తిక యజ్ఞాలు. నిత్య యజ్ఞం అంటే కనుక గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి ఆయన, ఆ గృహస్థు ఆయన నిర్వహించేటటువంటి నిత్యాగ్ని అంటారు. ఈ రకంగా 3 రకాలుగా అగ్నులు ఉంటాయి. అందులో ఈ మూడవదైన పరిషత్ పవమానాగ్ని అనేటటువంటిది ఒక క్షేమాన్ని కోరి చేసేటటువంటి అగ్ని హోమం అంటున్నారు. ఆ హోమంలో ఉండేటటువంటి అగ్నికి ఆ నామం అంటున్నారు. ఇక 4వ ఆయన నభో అగ్ని, ఆకాశ సంబంధమైనటువంటి అగ్నిట. ఇది ఈ అగ్నిట చతురస్రంగా ఉంటుందిట. చతురస్రంగా ఉండి సమతలంలో ఒక యజ్ఞ కుండాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ యజ్ఞకుండాలు అనేక రకములైనటువంటి స్వరూపాలలో ఉంటాయండి. చతురస్ర కుండమని, వృత్తకుండం రౌండ్గా ఉంటుంది, అదేవిధంగా చాపకుండం ధనస్వరూపంలో ఉంటుంది, అదేవిధంగా చక్రకుండం, అదేవిధంగా రకరకాలైనటువంటి కుండాలు ఉన్నాయి. 12 రకాలైనటువంటి ఆకారాలలో కుండాలు ఉంటాయి. యజ్ఞకుండాలు త్రికోణ కుండం అంటారు, యోని కుండం అంటారు. అలా రకరకాలైనటువంటి కుండాలు ఉంటాయిట. వాటన్నిటిలో కూడా ఉపయోగింపబడేటటువంటి అగ్ని ఈ నభో అగ్ని అంటున్నారు. ఇక 5వది ఋతుధామాగ్ని అంటున్నారు. ఈ ఋతుధామాగ్ని అనేటటువంటిది బ్రహ్మస్థానంలో చెప్పబడుతుందిట. ఎక్కడైతే హోమం నిర్వహించడానికి మొదలు పెడతారో అక్కడ బ్రహ్మస్థానాగ్ని అంటారు. అక్కడ మొట్టమొదట ఉపయోగించేటటువంటి ఆ అగ్నికి ఋతుధామాగ్ని అంటారు. అదేవిధంగా సుజ్యోతి, సుధామం అనేటటువంటి పేర్లతో కూడా ఈ అగ్నిని పిలుస్తూ ఉంటారు అంటున్నారు. ఇక 6వది అజైక పాదాగ్ని. ఇది చాలా విలక్షణమైనటువంటి అగ్ని అంటున్నారు. అజైక పాదాగ్ని అంటున్నారు. అంటే చాలా సుఖీయమైనటువంటి అగ్ని అంటారట ఈ అగ్నిని. విశేషించి యజుర్వేదంలో ఉండేటటువంటి కొన్ని ఆవహనీయ యజ్ఞాదులలో వీటిని ఉపయోగిస్తారు. ఉపయోగించేటటువంటి ఈ అగ్ని పేరు అజైక పాదాగ్ని అంటారు. 7వది అనుద్దేశాగ్ని. ఈ అనుద్దేశాగ్ని అనేటటువంటి ముఖ్యంగా అహిర్బుద్ధ్యం అనేటటువంటి రుద్రుని యొక్క అనుగ్రహార్థం చేసేటటువంటి యాగాలలో ఉంటుందట. ఆ రుద్రుడు అనేటువంటి ఆయన
ఏకాదశ 11 రూపాలలో ఉంటారట ఆయన. అందులో ఒకానొక రూపం అహిర్బుధ్నుడు అనేటటువంటి ఆయన. ఆ అహిర్బుధ్నుడు అనేటటువంటి పేరుతో ఆయన ప్రకాశిస్తుంటాడు. అహి అంటే పాముట. ఆ పాము యొక్క శిరస్సు ఆయన చుట్టూ కూడా, పాము ఆ పరమేశ్వరుని యొక్క మెడ చుట్టూ ఇలా చుట్టుకుని ఉంటుందిట. ఆ శిరస్సు ఆ పరమేశ్వరుని యొక్క కంఠాన్ని ధరించి ఉంటుందిట. అహిర్బుధ్నియ అంటారు. అందుకనే పరమేశ్వరుని పాముని మెడలో ధరించిన వాడు కాబట్టి ఆయనకి అహిర్బుధ్నుడు అని పేరు పరమశివునికి. అటువంటి అహిర్బుధ్నుని యొక్క అనుగ్రహం చేసేటటువంటి యజ్ఞాలలో ఉండేటువంటి ఆ అగ్ని పేరు అజైకపాద అనుద్దేశాగ్ని అంటారు. ఆ తర్వాత చిట్టదేవరదైనటువంటి 8వది గార్హపత్యాగ్ని అంటారు. ఈ గార్హపత్యాగ్నికి గృహపతి అని కూడా పేరు ఉంది దానికి అంటున్నారు. ఈ అగ్ని ముఖ్యంగా బ్రాహ్మణులు అత్యంత విశేషమైనటువంటి అగ్నిగా కీర్తిస్తారు అంటున్నారు. ఈ రకంగా 8 రకాలైనటువంటి ఈ అగ్నులందరూ కూడా ఉపస్థేయాగ్నులు అని కీర్తింపబడతారంటున్నారు. ఈ ఉపస్థేయాగ్నులైనటువంటి వారు 8 ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా విహరణీయాగ్నులు అని మరికొంతమంది ఉన్నారు. మొత్తం వీళ్ళంతా 16 మందిట. ఈ విహరణీయాగ్నుల్లో కూడా విశేషమైనటువంటి స్వరూపం ఉన్నది అంటున్నారు. అవేమిటో మనం చూద్దాం ఇప్పుడు. తతో విహరణీయాంశ్చ వక్ష్యామ్యష్టౌ చ తత్సుతం విభు ప్రవాహణో అగ్ని ఇంద్రస్తేషాం ధిష్ణ్యధస్తథా హోత్రీయస్తు స్మృతో హి అగ్నిర్వన్నిః యో హవ్యవాహనః విధీయంతే యథాస్థానం శౌత్యే అహ్నిః సవనే క్రమాత్. అదేవిధంగా ప్రశాంతో హి అగ్నిః ప్రచేతాస్తు ద్వితీయాశ్చ నామకః తతో అగ్నిః వైశ్వదేవస్తు బ్రాహ్మణాః స్వాంస్ ఛందాంసి రుచ్యతే ఉషనాగ్నిః కవిర్యస్తు పోతో అగ్నిః స విభావ్యతే. ఈ విధంగా 8 రకాల అగ్నులు ఉన్నాయట. ఇవన్నీ వైహరణి అగ్నులు, విహరణీయాగ్నులు అని చెప్పబడతారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొట్టమొదటి విహరణీయాగ్ని అంటున్నారు. దానికి విభుడు లేదా ప్రవహనుడు, అగ్నిధ్రుడు, ఈ విహరణీయాగ్ని అని పేరు కలిగినటువంటి ఆయనకి 3 కుమారులట. అంటే అది 3 రకాలుగా ఉంటుంది. అగ్ని యొక్క స్వరూపం 3 రకాలుగా ఉంటే ముగ్గురు సంతతి అని చెప్తారు మనకి ఈ వైదిక భాషలో అంటున్నారు. అందులో అగ్నిధ్రుడు, విభుడు, ప్రవహనుడు ఈ 3ట. ఇందులో అగ్నిధ్రుడు ఎర్రగా ఉంటాడుట బాగా. ప్రవహనుడు కొద్దిగా పసుపు వర్ణంలో ఉంటుందిట ఆ అగ్ని. అదేవిధంగా అగ్నిధ్రుడు అనేటటువంటి వాడు నీలవర్ణంలో ఉంటాడట. కొన్ని అగ్నిలు మనకి నీలవర్ణంలో కనబడుతుంటాయి. ఈ నీలవర్ణంలో కనబడటానికి కారణం ఈ అగ్నిలో జ్వాల శక్తి తక్కువ ఉంటుందిట. ఎర్రనైనటువంటి కాంతి ఉన్నటువంటి అగ్నిలో శక్తి ఎక్కువ ఉంటుందిట. అదేవిధంగా పసుపు వర్ణంలో కనబడేటటువంటి అగ్నిలో కొద్దిగా శక్తి మధ్యమంగా ఉంటుంది, జ్వాలాశక్తి అన్నారు. కాబట్టి ఈ వైహరిణి అనేటటువంటి వైహరిణి అగ్ని అనేటువంటి ఆయనకు ఉన్నటువంటి 3 వర్ణాలలో 3 రకములైనటువంటి స్వరూపాలను కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత రెండో ఆయన ప్రాచేతసాగ్ని, ప్రచేతసుడు అనే పేరుతో చెప్పబడేటటువంటి అగ్నిట. ఇతనికి ప్రశాంతాగ్ని అని తెలియజేస్తారట. ఇతను ఎలా ఉంటాడంటే ఇతనికి జ్వాల ఉండదుట, కేవలం స్థితి మాత్రమే ఉంటుంది కానీ స్వరూపం ఉండదుట. అంటే ఉదాహరణకి మనం చూసినట్లయితే లోకంలో ఏదైనా ఒక వస్తువును ముట్టుకున్నప్పుడు మనకి చెయ్య కాలుతుంది. ఉదాహరణకి అగ్ని మీద జ్వలింపజేయబడినటువంటి పాత్ర కానీ మరి ఏ వస్తువైనా కానీ. మళ్ళీ ఈ అగ్ని 2 రకాలుగా ఉందట. సౌరాగ్ని, వైద్యుతాగ్ని 3 రకములుగా ఉన్నది. సౌరాగ్ని, వైద్యుతాగ్ని, పాచకాగ్ని అని 3 రకాలు. పాచకాగ్ని అంటే వంటలలో మనం ఏదైనా పొయ్యి మీద వంట చేయటానికని కాష్టము ద్వారా కానీ లేదు ఇంధనం ద్వారా కానీ పుట్టేటటువంటి అగ్ని. ఆ అగ్ని సంబంధంతో ఉన్నటువంటి సమస్త ద్రవ్యములు, మనుషులు కానీ వస్తువులు కానీ మరి ఏ పాత్రలు కానీ ఇంకా ఏదైనా సరే
చివరికి వృక్షమైనా సరే ఆ అగ్ని సంబంధం చేత ఆ సెగ ఉంటుంది చూసారా, అగ్ని యొక్క సెగ, ఆ వేడి, దానికి ఆ ప్రచేతసాగ్ని అనేటువంటి ఆయన 3 రకాలుగా విధింపబడినటువంటి స్థితి అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొకటి సూర్యకిరణముల ద్వారా సౌరాగ్ని అని చెప్పుకున్నాం. ఈ ప్రచేతసుడి యొక్క ఒక స్థితి సౌరాగ్ని. సూర్యకిరణములు బాగా వేడి కిరణాలు పడటం చేత అక్కడ ఏదైతే కనుక వస్తూ ఉంటుందో అది వేడిగా మనకి ఉంటుంది. ఉదాహరణకి నేల మీద నుంచున్నాం, కాసేపటికి సూర్యకిరణాలు వేడికి నేల వేడెక్కుతుంది, మనం నడవగానే మన కాళ్ళు కాలుతాయి, అది ఒక అగ్ని, అది ప్రచేతసాగ్నిలో ఒక స్వరూపము అంటున్నారు. ఆ తర్వాత వైశ్వానరాగ్ని, దీన్నే బ్రాహ్మణులందరూ శంసి అనేటటువంటి పేరుతో పిలుస్తారట. ఈ వైశ్వానరాగ్ని అనేటటువంటిది సమస్త ప్రాణులలో కూడా ఉంటుందిట. అదే మనకి భగవద్గీతలో కూడా స్వామి అహం వైశ్వానర భూత్వా ప్రాణినాం దేహమాస్థిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. కాబట్టి మనం తినేటటువంటి 4 రకాల పదార్థాలను కూడా లోపల ఆయన వీటిని చక్కగా ఉడికిస్తాడట. ఉడికించి అందులో ఉండే శక్తిని శరీరానికి అందింపజేసేటటువంటి అగ్ని పేరు వైశ్వానరాగ్ని. అదిగో ఆ వైశ్వానరాగ్ని సాక్షాత్తు భగవత్ స్వరూపము అంటున్నారు. ఆ తర్వాత ఉసికాగ్ని అంటారట. ఈ ఉసికాగ్ని అంటే దీనికే కవిరగ్ని అనే పేరు, లేదా పోతోగ్ని, లేదా ఆరివారాగ్ని, లేదా భారీ అగ్ని అనేటటువంటి పేరు. భారీ పెద్దదైనటువంటి అగ్నిడ ఉన్నట్టుండి పెద్ద జ్వాలగా ప్రజ్వలిస్తూ ఉంటుందిట, అది భారీ అగ్ని అంటారు. దీనికే ఉసికాగ్ని అంటారట. మనకి ఒక్కసారిగా పెద్ద పెద్ద మంటలు కనబడుతూ ఉంటాయి ఉన్నపాళంగా, దానికి ఉసిక అగ్ని అని పేరుట. అగ్ని యొక్క విరాట్ స్వరూపం అంటారు దాన్ని. ఆ తర్వాత అపస్ఫూర్జాగ్ని అంటున్నారు. ఈ అపస్ఫూర్జాగ్ని అనేటటువంటిది మనకి ఎక్కువగా నీటి సంబంధంగా ఉంటుందట. నీటిలో నుంచి పుట్టేటటువంటి శక్తి అగ్ని స్వరూపంగా మారుతుందట, అది అపస్ఫూర్జాగ్ని అంటున్నారు. ఆ తర్వాత వేష్ఠీయాగ్ని. వేష్ఠీయం అనేటటువంటి అగ్ని అంటే ఇంధనాల ద్వారా ఉత్పన్నమైనటువంటి కాష్టములు, శిలలు, భూగతమైనటువంటి ద్రవ్యాలు, వాటిలో నుంచి ఉత్పన్నమైనటువంటి తైలము, నూనెలు, రకరకాల నూనెల నుంచి కూడా అగ్ని ఉత్పన్నమవుతుందట. వేడివేడిగా ఉండేటటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దానికి వేష్ఠీయాగ్ని అంటారండి. ఆ తర్వాత ఆస్థానాగ్ని, ఇది చాలా ప్రధానమైనటువంటిది. దీనికే బడబాగ్ని అని అర్థం. కాబట్టి ఈ ఆస్థానాగ్ని అనేటువంటిది ప్రధానంగా అడవులలో ఉంటుందండి. అడవులలో బాగా తీక్షణమైనటువంటి ఎండాకాలంలో మనం చూస్తుంటాం. ఆ ఎండాకాలంలో కొన్ని చెట్లు గాలి రాపిడికి అగ్ని ఉత్పత్తి అయ్యి బడబాగ్ని జ్వాల దావానలంగా అడవి అంతా వ్యాపించేటటువంటి ఏదైతే అగ్ని ఉన్నదో ఆ అగ్ని పేరే ఆస్థానాగ్ని అంటున్నారు. ఆ తర్వాత చిట్ట చివరి 8వది శుద్ధ్యురగ్ని. శుద్ధ్యు అనేటటువంటి ఒక పేరు కలిగినటువంటి అగ్ని, దీనికే మార్జాలి అని పిలుస్తారటండి. ఇది నీటిలో ఉంటుందట, సముద్ర గర్భంలో ఉండేటటువంటి అగ్ని ఇది. ఈ సముద్ర గర్భంలో ఉండే అగ్ని, అదేవిధంగా పర్వతాలలో ఉండేటటువంటి అగ్ని, అగ్ని పర్వతాలని చెప్తారంటుంటారు. కొండలలో ఉంటాయి అవి పర్వతాలలోనూ నీటిలోనూ అంటే సముద్ర గర్భంలోనూ ఉంటుందిట ఆ అగ్ని. దానికి శుద్ధ్యురగ్ని అని తెలియజేస్తారు. అంతేకాదు ఈ 8 రకాలైనటువంటి దీనికే పావకాగ్ని లేదా అవబృధాగ్ని అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈ రకంగా 8 రకములైనటువంటి ఈ విహరణీయాగ్నులన్నీ కూడా స్వాత్యేహిని అనేటటువంటి స్వాహినేత్ని అనేటటువంటి ఒక పేరుతో వీటన్నిటినీ పిలువబడతాయట. అంటే ఏమిటంటే సోమరసం నుంచి సంగ్రహింపబడినటువంటిది అని అర్థం. కాబట్టి ఈ అగ్నిని చిట్ట చివరి అగ్ని బ్రాహ్మణుల చేత విశేషంగా ఆరాధింపబడే అగ్ని అంటున్నారు. అదేవిధంగా హృచ్చయాగ్ని అనేది ఒక ఆయన ఉన్నాడు. హృచ్చయుడు అనేటటువంటి ఒక ఆయన. ఈయన ఈ పావకాగ్ని మొదట్లో మనం 3 చెప్పుకున్నాం. ప్రధానమైనటువంటి అగ్నిదేవునికి 3 కుమారులు, అందులో ఒకడైనటువంటి పావకుని కుమారుడే ఈ హృచ్చయుడు అని అంటారు. ఈ హృచ్చయుడు అనేటువంటి అగ్ని
ఆయనకే మరొక పేరు జఠరాగ్ని. సర్వ ప్రాణులలో కూడా ఆకలిని పుట్టించేటటువంటి ఏదైతే అగ్ని ఉందో, మన శరీరంలో అగ్ని ఉన్నది, అది ఆకలిని పుట్టిస్తుంది. ఆ అగ్ని పేరు హృచ్ఛయాగ్ని అంటారు. ఆయనకే జఠరాగ్ని అనేటటువంటి పేరు ఉంది అంటున్నారు. కాబట్టి లౌకికంగా దీనికి పావకాగ్ని అని పిలిచినప్పటికీ జఠరాగ్ని అనేటటువంటిది ప్రధానమైనటువంటి పేరుగా చెప్తారు మనకి. కాబట్టి మనకి ఒక 3-4 గంటలు గడిస్తే వెంటనే లోపల ఆ అగ్ని ఉత్పన్నమవుతూ ఉంటుంది శరీరంలో. ఈ అగ్ని ద్వారా ఈ శరీరం అంతా కూడా దహింపబడుతుంట. ఆలస్యం అవుతున్న కొద్దీ శరీరంలో ఉండేటటువంటి ధాతువులను అన్నిటినీ కూడా, నరాలలో ఉండేటటువంటి శక్తిని అన్నిటి కూడా క్షీణింపజేసి శరీరాన్ని కుర్సింపజేసి మృత్యువు వరకు లాగికెళ్ళేటటువంటి అగ్ని పేరే జఠరాగ్ని అంటున్నారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా పృచ్ఛయుడు, మృత్యుమంతుడు, సంవర్తకుడు, సహరక్షకుడు, క్షాముడు, క్రవ్యుడు అనేటటువంటి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్క అగ్ని ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకమైనటువంటి క్రియాకలాపాల్లో తెలియబడుతుంది కాబట్టి ఆ అగ్నికి ఆ పేరును తెలియజేస్తున్నారు అంటున్నారు. ఇందులో సంవర్తనుడు అనేటటువంటి ఆయన సముద్ర గర్భంలో ఉంటాడట. అంతేకాదుట ఈ సంవర్తనుడు అనేటువంటి అగ్ని సమస్తమైనటువంటి ప్రాణుల్లో, ముఖ్యంగా కళ్ళు బాగా ఉన్నటువంటి ప్రాణుల్లో తేజో రూపంలో ఉంటాడట. ఆ కంటి లోపల ఉండేటటువంటి ఆ తేజో శక్తి ఏదైతే ఉందో మనం చూడగలుగుతున్నామంటే మన కళ్ళలో తేజస్సు ఉంది కాబట్టి ఎదుట వస్తువులు కాంతి ద్వారా, కళ్ళలో ఉండే కాంతి ద్వారా ఎదుట వస్తువులు మనకి కనపడుతున్నాయంటే ఈ సంవర్తకుడు అనేటటువంటి అగ్నిదేవుడే కారణం అంటున్నారు. అదేవిధంగా మృత్యుమంతుడు అనేటటువంటి ఉన్నట. ఈ మృత్యుడు అనేటటువంటి ఆయన ఇందాక మనం చెప్పుకున్నటువంటి హృచ్ఛయాగ్నికి సహాయకుడుగా ఉంటాడట. ఈ హృచ్ఛయాగ్నుడు ఏం చేస్తాడంటే కనుక ఈ మనం తినేటటువంటి ఆహారాల్లో ఏవైతే కనుక ఘన పదార్థాలు ఉంటాయో వాటిని శుభ్రంగా లోపల పచనం వండుతాడట. అదేవిధంగా మన శరీరంలో ఉండేటటువంటి, మన శరీరంలోకి మనం పంపించే నీటిని, ఆ నీటిని శుభ్రంగా ఉడికించి వేడి చేస్తాడట ఈ మృచ్ఛయ సహరక్షకుడు అనేటటువంటి అగ్నిట. ఆ తర్వాత క్షాముడుట. ఈ క్షాముడు అనేటటువంటి వాడు సమస్తమైనటువంటి పదార్థాలను కూడా స్వరూపాన్ని మారుస్తాడుట. అంటే ఏ వస్తువు ఏదైతే రూపంలో ఉందో ఆ ప్రతి వస్తువుని కూడా తన రూపంలోకి మారుస్తాట. ఈ క్షాముడు అనేటటువంటి అగ్ని యొక్క స్వరూపం బూడిద రూపంలో ఉంటుందంట, నల్లగా పొడి రూపంలో ఉంటాట. కాబట్టి ఈ క్షాముడు అటువంటి వాట. తర్వాత క్రవ్యాదుడు అనేటటువంటి ఆయన, ఈయనేం చేస్తాడంటే ప్రేత శరీరములు, ఆ శరీరములను భక్షిస్తాడట ఈ క్రవ్యాగ్ని అనేటటువంటి వాడు. అంటే మృత శరీరములను ఆహారంగా తీసుకుంటాడట ఈ క్రవ్యాగ్ని. కాబట్టి చనిపోయిన తర్వాత దహనం చేసేటప్పుడు ఉండే ఆ అగ్ని పేరు క్రవ్యాగ్ని అనేటటువంటి పేరు. ఆయన సృష్టిలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు, వాటిలో ఉండేటటువంటి ప్రాణాలు బయటికి వెళ్ళిన తర్వాత, పంచవాయువులు కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఆ శరీరాన్ని భక్షిస్తుందట ఆ అగ్ని. ఆ విధంగా వీళ్ళు 8 రకాలుగా ఉన్నారు అంటున్నారు. ఇత్యేతే పావకస్యాగ్నే పుత్ర ఏవ ప్రకీర్తితా తతః శుచిస్తు వై సౌరే గంధర్వై ఆయురాహుతః. మనం మొదట చెప్పుకున్నటువంటి 3 ఉన్నారు. పవమానుడు, పావకుడు, సౌరుడు అని, శుచి అని. ఈ శుచికే సౌరుడు అని కూడా పేరు, సౌరాగ్ని అని. అందులో ఇప్పటి వరకు మనం పవమానాగ్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పావకాగ్ని గురించినటువంటి ఆయన ఎన్ని స్వరూపాల్లో ఉన్నాడని చూడండి. ఒకే అగ్ని సృష్టిలో ఎన్ని స్వరూపాలలో ఉందో చూడండి. అవన్నిటి యొక్క విశేషాలను మనకి బ్రహ్మాండ పురాణం అద్భుతంగా తెలియజేస్తుంది. ఇంతవరకు మనకి ఏ ఇతర పురాణాల్లో కూడా ఇంత విశ్లేషణగా అగ్ని యొక్క స్వరూపాలను మనకు తెలియజేయలేదు అంటున్నారు. మధితో యస్త్వారణ్యాం చ సో అగ్ని అనగ్నిం సమింధతి ఆయుర్నామ్నాతు భగవాన్ అసౌ యస్తు ప్రణీయతే. ఆయుషో మహిషః పుత్రః సహసో నామ తత్సుతః
పాకయజ్ఞేష్వభిమాని సో అగ్నిస్తు సహసస్మృత పుత్రశ్చ సహసస్యాగ్నే సహ మహాయశా ప్రకీర్తితా వివిధాశ్చ అద్భుతస్యాపి పుత్రో అగ్నేస్తు మహాన్ స్మృతః. ఈ అగ్నిదేవుని యొక్క విభిన్న రకములైనటువంటి 3 రకాలైనటువంటి అగ్ని స్వరూపాలలో ఒక్కొక్కళ్ళకి అవాంతరములుగా 8 రకాలైనటువంటి రూపాలు మనం స్మరించుకున్నాం. అందులో ఉండేటటువంటి ఇంకొంతమంది యొక్క రూపాలు మనకి తెలియజేస్తున్నారు. ప్రాయశ్చిత్తేష్వభిమాని హుతం భుంక్తే హవిః సదా వివిధేస్తు సుతోహి అతర్కస్తస్య చాగ్నేః సుతాయిమే. వాళ్ళందరూ కూడా ఎవరైతే కనుక అతర్క్యుడు అనే పేరుతో చెప్పబడుతున్నారో ఆ అతర్క్యుడు అనేటటువంటి ఆ అగ్నికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ అంటున్నారు. వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనకి ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నారన్నారు. ఇందులో ప్రధానంగా మనం చెప్పబడినటువంటి ఈ ప్రఖ్యాతుడు అనేటటువంటి అగ్ని, ఈ ప్రఖ్యాతుడు అనేటువంటి అగ్ని ప్రతి ప్రాణి యొక్క శరీరంలో ఆయువు రూపంలో ఉంటున్నాడట. ప్రతి మనిషికి కూడా జీవన ఆయుర్దాయం అని ఉంటుంది. సృష్టిలో ఒక చిన్న క్రిమి నుంచి, ఒక చిన్న కీటకం నుంచి మనిషి వరకు ఉన్నటువంటి అన్ని ప్రాణులకి ఆయుష్ అనేటువంటి రూపంలో ఒక అగ్ని ఉంటుందండి మన శరీరంలో. ఆ అగ్ని అంటే జ్వాల నిప్పు అని కాదు, అగ్ని స్వరూపం ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఆయన పుత్రుడు ఆ ఆయుష్యుడు అనేటటువంటి ఆయన పుత్రుడి పేరు మహిషుడుట. అతని కుమారుడి పేరు సహనుడు అని పేరుట. ఈ సహనుడు అనేటువంటి వాడు ఇంకా గొప్పవాడుట. సమస్తమైనటువంటి పదార్థాలలో కూడా రుచిని ఉత్పాదించేవాడుట. ఇతనికి రుచికుడు అనేటటువంటి పేరుంది. మనం ఏదన్నా ఒక పదార్థం తినాలి అంటే ఏం చేయాలి? దాన్ని ముందు వండుకోవాలి, దాన్ని అగ్ని మీద పెట్టి ఉడికించాలి, అగ్ని పచనం చేయాలి. ఏ పదార్థాన్ని కూడా మనం పచనం చేయకుండా అంటే వండకుండా ఏది తినలేము. ఇప్పుడు బియ్యం ఉన్నది, ఆ బియ్యాన్ని మనం తినాలంటే ఏం చేయాలి? దానికి ఒక అగ్ని కావాలి, దానికి అదే పాచకాగ్ని అంటున్నారు. ఈయనకే పాకాగ్ని అనేటి అంటారు. అంతేకాదుట యజ్ఞములో చివరిగా యజ్ఞం అయిపోయిన తరువాత ఏదైతే కనుక ఆ యజ్ఞ పురుషుని యొక్క ప్రసాదంగా స్వీకరిస్తామో పదార్థాన్ని, ఆ పదార్థాన్ని కూడా పాకాగ్ని అనేటువంటి పేరుతో చెప్తున్నారు. కాబట్టి ఈయన పాకాభిమానేతు సప్రోక్త. ఈ విధంగా మనం ఏవైనా సరే సృష్టిలో దొరికే అన్ని పదార్థాలని చక్కగా ఈ అగ్ని సహాయంతోనే మనం ఉడికించుకుని వండుకొని తింటున్నాంట. అందులో మళ్ళీ 2 విభాగాలు ఉన్నాయి. ఏమిటి అంటే అనేకవంతుడు, వివిధి. అనేక వివిధి అని 2 పేర్లు మళ్ళీ అక్కడ. ఆ వివిధి అనేటటువంటి ఆయన ద్రవ్య రూపమైనటువంటి వస్తువులని వేడి చేస్తాడు. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఈనాడు మనం ఆరోగ్యానికి బాధపడుతున్నామంటే కారణం ఏంటి చెప్పండి? అంటే నీటి తేడా. మనం తీసుకునే నీటి వల్ల మన ఆరోగ్యం ఉంటుందండి. పదార్థం ఒక 30% అయితే నీరు 70% మన ఆరోగ్యాన్ని నిర్ధారణ చేస్తుంది. అందుకని మనం తీసుకునేటటువంటి ఆహారాల్లో నీరు ప్రధానమైంది. ఆ నీటిని వేడి చేస్తాం మనం. కాబట్టి ఆ నీటిని అంటే జలం యొక్క ఔష్ణ్యాన్ని పెంచేటటువంటి అగ్ని పేరు వివిధి అనేటటువంటి పేరుతో చెప్తున్నారన్నాడు. కాబట్టి ఆయనకి వివిధి అనేటటువంటి పేరుట. ఆయన చాలా గొప్పవాట. ఈ వివిధి అనేటటువంటి వాడు సృష్టిలో ఉండేటటువంటి సమస్త జలాన్ని కూడా ఆయన ప్రవహింపజేస్తుంటట. సముద్రములు ఇలా అలలుగా వస్తున్నాయి అంటే కారణం ఈయనేట. ఈయనకే ఈ వివిధి అనేటువంటి ఆయనకి అద్భుతుడు, తరంగుడు, అద్భుతుడు, ప్రావహుడు అంటే ప్రవహించేటటువంటి. నది ప్రవహిస్తోంది అంటే కనుక అక్కడ అగ్నిశక్తి ఉందిట. సముద్రం అలలు వస్తోంది, ఇలా అలలుగా సముద్రం అలా ఉంటుంది అంటే దాని కారణం సముద్రంలో ఒక గర్భంలో ఒక అగ్ని ఉండుట. ఆ అగ్ని కారణంగానే సముద్రం అలా ప్రవహిస్తుంది. సముద్రం యొక్క ప్రవాహం అలా ఉంటుంది అంటున్నారు. ఇతనికి మహాయశస్వి అనేటటువంటి పేరండి. ఈ అగ్నికే యశస్వి అనేటటువంటి పేరు. ఆ తర్వాత ఈయనకే అభిమానాగ్ని అనేటటువంటి పేరులో కూడా చెప్పబడుతున్నారన్నారు. కాబట్టి ఈ విధంగా అగ్నిలో ఆహుతి గావించబడినటువంటి ఏవైతే కనుక హవిస్సులు ఉంటాయో ఈ హవిస్సులను స్వీకరించేటటువంటి అతని పేరు
వ్యాజసృక్ అని పేరండి. వ్యాజసృక్ అనేటటువంటి ఈ అగ్ని మనం చెప్పుకున్నటువంటి శుచి పావకుడు అనేటటువంటి ఆయన యొక్క కుమారులు. ఇప్పుడు మనం ఇంకొక 7 మంది గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ 7 మంది కూడా ఎవరి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా పావకః అనేటటువంటి అగ్నిదేవుని యొక్క సంతానం. వీళ్ళందరూ సృష్టిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆ కార్యాలలో ప్రధానమైన భాగాన్ని వహిస్తున్నారు అంటున్నారు. ఈనాడు మనం ఇక్కడ వరకు ఒక భాగం మనకి 2 గురించి చెప్పుకున్నాం. ఇంకొక ఆయన ఉన్నాడు శుచిహి అనేటటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రధాన అగ్నిస్వరూపం. ఆయన గురించి మనం మరలా స్మరించుకుందాం. ఈనాడు మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినటువంటి ఒక విశేషమైనటువంటి విష్ణు స్తోత్రం. ఈ విష్ణు స్తోత్రం కుంజలుడు అనేటటువంటి ఒక మహర్షి చేత చేయబడినటువంటి మహావిష్ణు స్తోత్రం. దాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకున్నాం. ఇందులో ఈయన శ్రీమన్నారాయణుడి యొక్క అవతార విశేషాలు, ఆయన యొక్క నామ వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. అధ శ్రీకుంజలకృత శ్రీ విష్ణు శతనామ స్తోత్రం. శ్రీకుంజల ఉవాచ నామ్నాం శతం మహాపుణ్యం సర్వపాతకనాశనం అనన్యమనసాధ్యాయేత్ జపేధ్యాన సమన్వితః నిత్యమేవ నరః పుణ్యం గంగాస్నానఫలం జపేత్ తస్మాత్ సుస్థిరో భూత్వా సమాహితమనా జపేత్ త్రికాలం యో జపేత్ మర్త్యో నియతో నియమే స్థితః అశ్వమేధఫలం తస్య జాయతే నాత్ర సంశయః ఏకాదశ్యాం ఉపోష్యైవ పురతో మాధవస్య యః జాగరే ప్రపచేన్మత్యః తస్య పుణ్యం వదామ్యహం పుండరీకస్య యజ్ఞస్య ఫలమాప్నోతి మానవః తులసీ సన్నిధౌ స్థిత్వా మనసా యో జపేన్నరః రాజసూయ ఫలం భుంక్తే వర్షేణాపి చ మానవః. ఈ స్తోత్రం ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క ప్రదేశంలో మనం ధ్యానం చేయటం వల్ల ఒక్కొక్క విశేషమైనటువంటి యాగఫలం తెలియజేస్తున్నారు అంటున్నారు. ఎవరైతే కనుక 3 కాలాల ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ఒక 10 నిమిషాలు శ్రద్ధగా కూర్చుని ఎవరైతే నిత్యము జపిస్తారో వాళ్ళకి అశ్వమేధ యాగ ఫలంట. ఈ అశ్వమేధ యాగం చాలా గొప్పదైనటువంటిది. ఆ యాగ ఫలం మనకి లభిస్తుంది అంటున్నారు. అంతేకాదు ఏకాదశి నాడు ఉపవాసం చేసి, అంటే నియతాహారుడై ఉండాలి. ఉపవాసం అంటే పూర్తిగా అన్నం మానేయమని కాదు. అక్కడ అన్నాన్ని భిన్నం చేసుకుని, అంటే శ్వేత పదార్థంగా పుచ్చుకోకూడదు. ఏకాదశి నాడు పసుపు కలపాలట. పసుపు అనేటటువంటిది ఆ పవిత్రతకి సూచకంట. ఆ పసుపుతో పదార్థాన్ని ఏదైనా చేసుకుని ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదించి అది మాత్రమే పుచ్చుకోవాలి. ఇంకా ఏమీ ఇతర పదార్థాలు పుచ్చుకోకూడదు. అది ఏకాదశి అంటే తిండి మానేయటం అనేది కాదు ఏకాదశి. ఆ విశేషాన్ని మనకి అక్కడ తెలుస్తున్నారు. సాలగ్రామ శిలా యత్ర ద్వారవతీ శిలా రాజసు ఉభయో సన్నిధౌ జాప్యం కర్తవ్యం సుఖమిచ్చత బహుసౌఖ్యం ప్రభుక్త్వైవ కులానాం శతమేవ చ ఏకేన చాధికం మత్యః ఆత్మనా సహ తారయేత్. సాలగ్రామ శిలా యత్ర ద్వారవతీ శిల. భగవానుని యొక్క స్వరూపాల్లో, అర్చా స్వరూపాల్లో ప్రధానమైనటువంటిది సాలగ్రామ శిలలట. ఈ సాలగ్రామం అనేటటువంటిది మనకి హిమాలయాల్లో గండకీ నదీ తీరంలో ఇప్పుడు మనం స్మరించుకునేటటువంటి ఆ ముక్తినాథు అనేటువంటి ఆ సన్నిధానానికి దగ్గరలో గండకీ నది ఉందిట. ఆ గండకీ నదిలో ఒక ఇంద్రగోపం, ఆర్ద్ర పురుగు అంటారు తెలుగు భాషలో. ఇంద్రగోపం అనేటటువంటి కీటకంట. అది కొన్ని శిలలని విశేషంగా తొలుస్తుందట. దాని సాలగ్రామ శిలలు అంటారట. అందులో సాలగ్రామే సదా విష్ణు సాన్నిధ్యో భవతి ధ్రువం. ఆ సాలగ్రామంలో నిత్యము స్వామి వేంచేసి ఉంటాడట. మన స్వామివారి దివ్యమంగళ విగ్రహం ఇక్కడ వేంచేసినటువంటిది సాలగ్రామ శిలగా స్వామి స్వయంభువుగా వేంచేసి ఉన్నాడట. అటువంటి విశేషమైనటువంటి సాలగ్రామ. అటువంటి సాలగ్రామానికి రోజు ఉదయం ఆ చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించాలట. ఆ స్వీకరించిన ఫలం ఈ స్తోత్ర పఠనం చేత లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఈ స్తోత్రంలో తెలియజేస్తున్నారు. అధ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అద భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. Oh